ద్రవ్యోల్బణం మరోమారు పైపైకి ఎగబాకుతూ ఉండడం సహా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు పెరుగుతున్న వేళ నేడు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని రిజర్వ్ బ్యాంకు ప్రకటించనుంది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉంది. ఆలస్యంగా రానున్న రుతుపవనాలు ద్రవ్యోల్బణంపై ఏ మేరకు ప్రభావం చూపగలవన్న అంశంపై ఓ అంచనాకొచ్చాకే వడ్డీ రేట్ల మార్పుపై ఆర్బీఐ నిర్ణయం తీసుకోవచ్చని అత్యధిక మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రఘురాం రాజన్ పదవీ కాలం సెప్టెంబర్తో ముగియనుండగా ఆ స్థానంలో మరో దఫా కొనసాగడంపై ఆయన ప్రసంగంలో ఏమైనా సంకేతాలు వెలువడతాయా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగే ఆగస్టు 9లోగా ద్రవ్య విధాన సంఘం ఏర్పాటుకు కేంద్రం చేసిన ప్రతిపాదన అమల్లోకొస్తే రాజన్కు ఇదే ఆఖరి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన ప్రకటన అయ్యే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా బాధ్యతలు చేపట్టాక చాలా కాలం పాటు వడ్డీ రేట్లు తగ్గించని ఆయన గతేడాది జనవరి తర్వాత 1.5% మేర వడ్డీ రేటు తగ్గించారు.